బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ధ్యానం చేస్తూ ఉన్న అంశము యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలము మీద నివసించదగిన వాడెవడు. నిన్నటి దినమున యథార్థమైన ప్రవర్తన అన్న మాటను ధ్యానం చేశాం. ఈ రోజున మరి ఇంకొక మాటను దైవలేఖనంలో నుండి చూద్దాం. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రియులరా, రెండవ స్వభావం ఈరోజు మనం ధ్యానంలోనికి తీసుకుంటుంది. ఆ పరిశుద్ధ గృహములో నివాసము చేయగలిగిన యోగ్యుడు ఎవరు అనంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ప్రియులరా, రెండు రకాల విషయాలను మనకు ఇక్కడ ధ్యానం చేయాల్సిన సందర్భం కనబడుతూ ఉంది. నిజము పలకడము వేరు, హృదయపూర్వకముగా నిజము పలకడం వేరు. అదేంటండి, రెండిటికి తేడా ఏంటి? నిజం నిజమే కదా, ఎలా పలికినా కానీ, ఎలా చెప్పినా కానీ నిజం నిజమే కదా. కొంతమంది మెచ్చుకుంటారు, ఎందుకంటే మెచ్చుకోవాలి కాబట్టి. వాడి యోగ్యతలు ఉన్నాయి కరెక్టే, వాడికి అర్హతలు ఉన్నాయి కరెక్టే, వాడు సాధించాడు, విజయం పొందాడు, దాన్ని బట్టి వాడిని అభినందించాలి కరెక్టే. కానీ ఆ అభినందన కూడా హృదయపూర్వకంగా రాదు కొంతమందికి. నువ్వు సంతోషంగా ఉండాలమ్మా, నా పిల్లలు అంతలా కాదులే కానీ నువ్వు కూడా బాగుండాలి. నువ్వు దీవించబడాలి. ఎట్లా దీవించబడాలి? మా వాళ్ళకంటే ఎక్కువ కాదులే. మనం హృదయపూర్వకముగా పలుకుతున్నామా నిజము, లేక అసంపూర్తిగా నిజం పలుకుతున్నామా? కొంతమంది తప్పదు కాబట్టి, చెప్పాలి కాబట్టి చెబుతాం. నిజమేనండి, కానీ చెప్పాల్సి వస్తుంది కదా, అందుకని చెబుతున్నామండి. పిల్లరా, హృదయపూర్వకముగా నువ్వు నిజం పలకాలి ఏదైనా అది. అందుకని ప్రభువు వారు కొండ మీద ప్రసంగములో అంటూ ఉన్నారు, నీ మాట అవునంటే అవుననాలి, కాదంటే కాదనేలాగా ఉండాలి. అంతే తప్ప గడికొకసారి మాట మారేదిగా ఉండకూడదు. అది దేవుని గృహములో నివసించదగిన వాడి లక్షణం కాదండి. నిమిషానికి ఒకసారి నీ మాట మారిపోద్దే. ఎదుటివారిని దీవించే దీవెన కూడా నీ హృదయపూర్వకంగా నీ నోటమటి బయటకు రాదే. ఎలా కుదురుతుంది ఇలాగ? ఒకరు నీ దగ్గరకు సహాయం కోసం వచ్చారన్నప్పుడు, ఒకరు నీ వద్దకు ఏదన్నా ఆశతో వచ్చారన్నప్పుడు, వారి కోసం నువ్వు ఏదన్నా చేసేది ఉంటే అది నువ్వేం చేయాలి? నీ స్నేహితుడే వచ్చాడు, అవసరంలో ఉన్నానురా, కొంత సహాయం చేయరా, ఇదిగో ఈ డబ్బు నాకు ఇవ్వరా అని అడిగాడు. నీ స్తోమత ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ శక్తి ఏంటో, నువ్వు ఎంతవరకు ఇవ్వగలవో ఇవ్వలేవో అంతా నీకు తెలుసు.
ఇవ్వలేనని చెప్పేయచ్చు కదా. ఏమో ఇవ్వలేనని చెప్తే ఏమైద్దో, మనం తక్కువగా అనుకుంటారేమో, చిన్నగా అనుకుంటారేమో. ఇదిగో నేను రేపటికల్లా ప్రయత్నించి ఏదో విషయం నీకు చెబుతాను. వాడికి ఇవాళ గొంతుకు మీద కూర్చున్నది, కంఠం మీద కత్తి పెట్టినట్టుగా ఆడికి కష్టం ఇవాళ వచ్చింది, నువ్వు రేపు చెబుతాను అని అంటే నీ మీద వాడు నమ్మకంతో కూర్చుంటే పరిస్థితి ఏమైపోద్ది? నీ వల్ల కాట్లా ఇవాళతో ఒప్పుకోవాలిగా. కొంతమంది పాపం ఈ స్వభావంతోనే మా వల్ల కాదని చెప్పలేక, మా వల్ల అవ్వదు అని చెప్పలేక పాపం ఆ మధ్యస్థమైన వాటిల్లో సతమతమైపోతూ నలిగిపోతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. నీ యొద్ద డబ్బులు లేవు, ఈ పూటకి లేవు అని చెప్పు, ఇవాళతో పోతుంది గోల. లేదు, నీ స్నేహితునికి 10 రూపాయలు ఇచ్చావు, ఇచ్చిన నువ్వు ఆయనకి ఇచ్చాను కుదిరినప్పుడు ఇస్తాడులే అనుకుని వదిలేసాయి. ఇచ్చి దాని గురించి బాధపడొద్దు. ఇచ్చావా వదిలేసాయి, ఇవ్వద్దు అనుకున్నావా ఇవ్వకు. రెండిట్లోనూ కూడా నువ్వు ఖచ్చితంగా ఉండు. నా దేవుని దగ్గర హృదయపూర్వకంగా ఉంటుంది నీ ప్రవర్తన. ఇచ్చి బాధపడడం మంచిది కాదు, ఇస్తానని చెప్పి బాధ పెట్టడం కూడా మంచిది కాదు. నువ్వు పలికే ఏ మాట అయినా హృదయపూర్వకంగా ఉండాలి. 2, ఆ మాట నిజమై ఉండాలి తప్ప అబద్ధం ఎప్పటికీ కాకూడదు. అబద్ధమైన దాన్ని పలికితే నువ్వు దేవుని రాజ్యములో స్థానం దక్కించుకోలేవు కదా. నీ మీద నాకు ప్రేమ ఉంది, దీనికోసం ప్రేమ ఉంది, దీనికోసం ప్రేమ ఉంది. ప్రియులారా, ఒక సంఘటన మీ ముందు పెడతాను. తనకు కలిగిన అన్నిటినీ కూడా తన యొద్ద నుంచి లాక్కున్నాడు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. అభిషిక్తుడిగా ఉన్నాడు, తన దగ్గర ఉండమని తనే ప్రేరేపించి సౌలు దావీదు గారిని పిలిచాడు. తర్వాత తన బిడ్డనిచ్చాడు, వివాహం చేశాడు. దానికి దావీదు గారు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. తన ఇంట పెట్టుకున్నాడు, తన ఇంట ఉండమన్నాడు. కానీ తన కొడుకు కంటే తను ఎక్కువ దీవించబడ్డాన్ని తట్టుకోలేకపోయాడు. దావీదా, నా కుమారుడా అని పిలుస్తున్నాడు, కానీ ఆ పిలుపులో సత్యం లేదు, ఆ పిలుపులో యథార్థత లేదు, హృదయపూర్వకమైన నిజము కాదది. నువ్వు దీవించబడాలి, నా బిడ్డ కంటే ఎక్కువ కాదు. ఈనాడు చాలామంది శిష్యులు బిడ్డలు కలిసి పెరుగుతూ ఉంటే బిడ్డలు దీవించబడాలి, శిష్యులు దీవించబడాలి అని కోరుకుంటున్నారు. కానీ అంతో ఎంతో నా బిడ్డలు శిష్యుల కంటే ఎక్కువ దీవించబడాలని కోరుకుంటున్నారు. గురువు స్థానంలో ఉన్న నీవు, నేర్పే స్థానంలో ఉన్న నీవు ఇలా కోరుకోవడం మంచిదా? ఇద్దరూ నీ బిడ్డలే కదా, ఇద్దరూ నీ అనుభవాన్ని ముందుకు తీసుకువెళ్ళేవారే కదా. ఇద్దరూ ఒక స్థాయిలో వర్ధిల్లాలని నువ్వు కోరుకోవాలి. ఇద్దరిలో ఎవరిని దేవుడు వాడుకుంటున్నారో వారు వర్ధిల్లాలని కోరుకోవాలి. నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెబుతూ వెనక ఇటు కుటిలమైన ఆలోచన చేయడం ఏమైనా మంచిదా నీకు? ఇంకొకసారి ఆలోచిస్తూ ఇంకొన్ని మాటలు ఆలోచించు. ఇంత పలికాడే, అడుగులెమ్మటి పరుగులు తీయించాడే, అరణ్యాలలో నెమ్మది లేకుండా చేశాడే, గృహలలో ఉన్నా కూడా వెంటాడి 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 వేధిస్తూ ఉన్నాడే. అదునైన సమయం ఒకటి దావీదు గారికి దక్కితే అభిషక్తుడిని నేను ముట్టకూడదని, అభిషక్తుడి మీద నేను చేయెత్తకూడదని, అది నాకు దీవెన కాదని తన హృదయములో ఉన్న వాక్కు పనిచేసిన ఆయన తనను క్షమించి వదిలిపెడితే ఎంతటి జాలి మాట మాట్లాడాడండి. నాయనా దావీదా, నువ్వు నాకంటే నీతిమంతుడిగా ఎంచబడతావు అని చెప్పాడు. ఈరోజు నువ్వు నాకంటే నీతిమంతుడు అని చెప్పాడు. ఆ మాటకి ఉదయం వరకైనా విలువ ఉందా? మరలా ఉదయాన్నే చంపడానికి లేచాడే. సౌలు హృదయపూర్వకంగా నిజం పలికాడా? హృదయపూర్వకంగా నిజం పలికాడా? అదే దావీదు 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు, గగ్గోలు పెడుతున్నాడు. అయ్యో
బలాఢ్యులు కూలిపోయిరే, ఎందుకని ఇలా జరిగింది అని ఏడుస్తున్నాడు. ఎవరిలో ఉంది హృదయపూర్వకముగా నిజము పలికే తత్వం? ఎవరిలో ఉంది హృదయపూర్వకముగా నిజమును వెల్లడి చేయగలిగిన స్వభావం? ఆ స్వభావం ఉంది కాబట్టే దావీదు కుటుంబము నానాటికి వర్ధిల్లెను, సౌలు కుటుంబము క్షీణించెను అని దైవలేఖనంలో చదువుతున్నాం. దావీదు వర్ధిల్లడానికి ఆ ఉన్నత సింహాసనము మీద కూర్చుండబెట్టబడ్డాడే, అంతటితో సరిపెట్లా తన రాజ్యపు స్థానమును అతనికి ఇవ్వగలిగిన స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఖచ్చితముగా దావీదును కనుగొనినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు, మనం అక్కడికి వెళ్ళి ఆయన్ని చూసినప్పుడు ఆశ్చర్యంతో అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యా, ఎంత బాధ పెట్టిన వాడిని కూడా ఎలా నువ్వు హృదయపూర్వకముగా క్షమించావు, క్షమిస్తున్న స్థితిని కూడా హృదయపూర్వకంగా చూపించగలిగావు, దాన్ని నోటితో నిజము ఎలా పలకగలిగావు అని. మన బ్రతుకుల్లో అవ్వట్లేదుగా, కదండి. క్షమిస్తున్నాము అని చెబుతున్నాం కానీ క్షమించలేకపోతున్నాం. అదే స్వభావంతో బ్రతుకుతున్నాం ఇంకా నువ్వు ఈరోజు. నేను బాధ పెట్టారు, కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు, నువ్వు వారిని నేను క్షమించేశాను అంటున్నావు కానీ వాళ్ళతో మొహం తిప్పి మాట్లాడలేకపోతున్నావు నువ్వు ఈరోజు. ఇది నిజమా? నిజం పలుకుతున్నావా నువ్వు? హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నావా నువ్వు ఈరోజు? పలకలేకపోతున్నావు. హృదయములో కోడుగట్టుకున్న ఆ యొక్క చెత్తను ఇంకా హృదయంలోనే పెట్టుకుని నోటి మాటలు చెప్తున్నావు. అందుకనే దేవుని ప్రభావాన్ని నీ కుటుంబంలో నువ్వు అనుభవించలేకపోతున్నావు ఈరోజు. దేవుని శక్తిని నీ కుటుంబంలో నువ్వు చూడలేకపోతున్నావు ఈరోజు. హృదయములో ఉండాలి అది. నిజం పలికేశాను, నోటితో కాదండి, హృదయములో ఉండాలి అది. ఈనాడైనా ఎప్పుడైనా నీకు విరోధముగా ఉన్నవారినో, నీకు ప్రతికూలంగా ఉన్నవారినో క్షమించిన నువ్వు వారితో హృదయపూర్వకంగా మళ్ళీ మాట్లాడగలుగుతున్నావా ఈరోజు? హృదయపూర్వకంగా ఉండగలుగుతున్నావా? అప్పుడు నువ్వు క్షమించానన్న పదం నిజమవుతుంది, హృదయపూర్వకముగా అది నిజంగా కాగలుగుతుంది. ప్రియులారా, ఆలోచించండి. ఈనాడు చాలామంది వారి తప్పుదములలో క్షమాపణ ఎందుకు కోరుకోలేకపోతున్నారంటే హృదయపూర్వకంగా నిజం పలకలేకపోతున్నారు కాబట్టి. దేవుని దగ్గర హృదయపూర్వకంగా నిజము ఒప్పుకోలేకపోతున్నారు కాబట్టి. అది ఒప్పుకోగలిగితే, దానిని విడిచిపెట్టగలిగితే నువ్వు పలికిన మాట నా దేవుని లెక్కలోకి చేరుతుంది. నువ్వు పలికిన మాట నా దేవుడు ఆమోదిస్తాడు. దానిని బట్టి నువ్వు ప్రతిఫలము పొందగలుగుతావు. గుర్తుపెట్టుకో, నీ నోటి నుంచి వచ్చే మాట హృదయము నిండిన మాటగా రావాలి. అందుకే కదా హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అని అంటున్నారు. హృదయము నిండిన దాన్ని బట్టి మాట్లాడాలి తప్ప పెదాల మీద ఆడించే మాటలు క్రైస్తవుడి నోట ఏ రోజు కూడా ఉండకూడదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నాకు మాటలొచ్చు, మాటలతో ఎవరినైనా కూడా నేను జయించగలుగుతాను అనుకుంటున్నావేమో, ఏదైనా జయిస్తావేమో, నా దేవుడి రాజ్యాన్ని జయించలేవు. గుర్తుపెట్టుకో, నా దేవుని రాజ్యాన్ని జయించేది ఏంటో తెలుసా? నీ హృదయము నుండి ఉప్పొంగి బయటికి రాగలుగుతున్న నిజ ప్రవర్తన, నిజమైన మాట. హృదయములో నుండి మాట్లాడేవారితోనైనా పెదాలతో మాట్లాడు. మాకు ఇంకా ఎప్పుడు కూడా పెదాల మీద తీయటి మాటలు వల్లించడం మొదలుపెట్ట. మాకు హృదయపూర్వకముగా మాట్లాడడం మొదలుపెట్టు. నీవు ఆరోగ్యం పెరుగుద్ది, ఆనందం పెరుగుద్ది, సంతోషం పెరుగుద్ది. నీ వారసులు దీవించబడటమే కాకుండా రాజ్యములో స్థానం దక్కుద్ది నీకు. గుర్తుపెట్టుకో, హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే నటన బ్రతుకు మనకొద్దు. వేషం వేసుకున్న బ్రతుకులు మనకొద్దు. యథార్థంగా బ్రతుకుదాం, దేవుని చేత దీవించబడదాం. అట్టి నా దేవుని కృప నీకు, నీ కుటుంబానికి తోడై ఉండును గాక. తల్లి వంచినట్లయితే ప్రార్థన. గనుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అత్యున్నతుడవు, సత్యవంతుడవు నీవై ఉన్నావు. మేము అనేక సార్లు మా మాటల్లో నిజాలని పలుకుతున్నాము తప్ప అది హృదయపూర్వకంగా మేము పలకట్లేదు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మా ప్రవర్తనతో
మా ప్రవర్తనలో హృదయములో నుండే పలికగలిగిన స్వభావం మాకు నేర్పించండి. అట్టి శ్రేష్టమైన వాటితో మా హృదయాన్ని నింపండి. మా పెదాలను అనుసంధానము చేయండి. మా అపవిత్రమైన బ్రతుకు, అబద్ధపు బ్రతుకు పోయి నిజమైన బ్రతుకు మేము బ్రతుకున్నట్లుగా కృప దయచేయండి. అట్టి భాగ్యము ప్రతి బిడ్డ పైన ఉంచి దీవించి ఆశీర్వదించమని యేసు ఘననామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపటి కృపాశేఖరుని కృపావార్తలో కలుసుకుందాం. నా దేవుని సన్నిధి మీతో కూడా వచ్చును గాక. ఆమేన్.